ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో భీకర దాడుల కారణంగా విషపు పొగలు కమ్ముకున్నాయి. ఇరాన్లో 30కి పైగా ఆయిల్ డిపోలు, ఇంధన నిల్వలపై జరిగిన దాడులు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఎటు చూసినా ఆకాశాన్ని అంటుతున్న మంటలు, నగరాన్ని కమ్మేసిన దట్టమైన నల్లటి పొగ కనిపిస్తోంది. ఈ దాడుల వల్ల కేవలం ఇరాన్ ఆర్థిక వ్యవస్థకే కాకుండా పర్యావరణానికి కూడా అపార నష్టం జరుగుతోంది. ఇరాన్లో పర్యావరణం, ప్రజల ఆరోగ్యంపై ఈ యుద్ధం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో ఈ కథనంలో చూద్దాం. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పరిసర ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలపై భీకర దాడులు చేశాయి. సుమారు 30కి పైగా ఆయిల్ డిపోలు అగ్నికి ఆహుతయ్యాయి. ఫలితంగా కోట్లాది లీటర్ల చమురు మండిపోయి దట్టమైన నల్లటి పొగ, విషవాయువులు వాతావరణంలోకి విడుదలయ్యాయి. టెహ్రాన్ నగరంలో పట్టపగలే చీకటి కమ్ముకుంది. ఇది అచ్చం యుగాంతం నాటి దృశ్యాన్ని తలపిస్తోందని స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడుల వల్ల పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. మండుతున్న చమురు డిపోల నుంచి వెలువడుతున్న సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర రసాయనాలు గాలిలో కలిసిపోయాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఆమ్ల వర్షాలు కురిసే ప్రమాదముందని ఇరాన్ రెడ్ క్రెసెంట్, పర్యావరణ సంస్థలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి. వర్షం పడేటప్పుడు ఎవరూ బయటకు రావొద్దని, ఏసీలు కూడా వాడొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. ఈ విషపు గాలి పీల్చడం వల్ల టెహ్రాన్ వాసులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. కళ్లు మండటం, గొంతు మంట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాతావరణంలో కలిసిన విషవాయువుల వల్ల దీర్ఘకాలంలో ఆస్తమా, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు పెరుగుతుందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం పర్యావరణాన్ని నాశనం చేస్తూ సామాన్యుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఒకవైపు యుద్ధం సృష్టిస్తున్న ప్రాణనష్టం, మరోవైపు పర్యావరణ విధ్వంసం వెరసి ఇరాన్ ప్రజలు నరకం చూస్తున్నారు. దాడుల వల్ల కాలిపోతున్న చమురు క్షేత్రాలు ప్రపంచ వాతావరణ మార్పులకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్తో ఇప్పటికే సతమతమవుతున్న భూగోళానికి ఈ దాడుల వల్ల వెలువడుతున్న లక్షలాది టన్నుల కార్బన్ ఉద్గారాలు పెనుశాపంగా మారనున్నాయి. యుద్ధాలు ఎవరికీ లాభం చేకూర్చవని, అవి మానవాళితో పాటు ప్రకృతికి కూడా మరణ శాసనం రాస్తాయని ఈ విధ్వంసం మరోసారి నిరూపిస్తోంది.